నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేస్తాను. గత వీడియోలో స్థిర ధరల వద్ద జిఎస్డిపిలో ఉండేటటువంటి వివిధ రంగాలైనటువంటి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం అనేటువంటి అంశాలు స్థిర ధరల వద్ద ఎంతెంత ఉత్పత్తి సాధించాయి, ఎంత గ్రోత్ రేట్లు సాధించాయి అనేటువంటి అంశాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో వ్యవసాయ రంగం గురించి చూసాం, అదేవిధంగా పారిశ్రామిక రంగం గురించి చూసాం. ఇప్పుడు మూడో రంగం అయినటువంటి సర్వీస్ సెక్టార్ గురించి చూద్దాం. ఈ సర్వీస్ సెక్టార్ అనేది స్థిర ధరల వద్ద ఎంత ఉత్పత్తి సాధించింది, ఎంత గ్రోత్ రేట్ సాధించింది, జీవీఏ పరంగా ఇది ఎంత వాటాని కలిగి ఉంది అనేటువంటి అంశాలని చూడడం అనేది జరుగుతుంది. మనకి ఈ సర్వీస్ సెక్టార్ అనేది మనం సాధారణంగా సర్వీస్ సెక్టార్ అనేది ఏ అంశాలు, ఈ సర్వీస్ సెక్టార్లో కూడా మనకి ఉపరంగాలు అనేవి ఉంటాయి. కొన్ని అంశాలన్నింటినీ కలిపి సర్వీస్ సెక్టార్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా ఈ సర్వీస్ సెక్టర్ సేవా రంగంలో మనకు ఉండేటువంటి అంశాలు ఏంటంటే ట్రేడ్, వర్తకం, హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్టేషన్ బై అదర్ మీన్స్, స్టోరేజ్, ఇవన్నీ కూడా నిల్వ, అదేవిధంగా రవాణా, ఇటువంటివన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏముంటాయంట చూడండి, రైల్వేస్, కమ్యూనికేషన్ సమాచారము అండ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డీలింగ్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ సర్వీసెస్ అనేవి ఈ సెక్టార్లో ఉంటాయి. మనకి రియల్ ఎస్టేట్ కూడా సర్వీసెస్ సెక్టార్లో ఉంటుంది, కమ్యూనికేషన్ సర్వీసెస్ సెక్టార్లో ఉంటుంది, రైల్వే కూడా సర్వీసెస్ సెక్టార్లోకి వస్తుంది, బ్యాంకింగ్ అనేది కూడా మనకి సేవా రంగంలోకి వస్తుంది, ఇన్సూరెన్స్ కూడా సేవా రంగంలోకి వస్తుంది. ఓనర్షిప్ ఆఫ్ డీలింగ్స్ అంటే మనకి ఇల్లుకి నిర్మించి అద్దెలకు ఇస్తుంటారు కదా, సో అద్దెకి ఇచ్చేటటువంటి ఇల్లులు అనమాట. సో అవి కూడా మనకి అంటే అద్దెలకు ఇవ్వడం, ఇల్లు కాదు, మనకి షాప్స్ ఇవన్నీ కూడా అద్దెకి ఇచ్చేటటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ సేవా రంగంలోకి వస్తాయి. ప్రొఫెషనల్ సర్వీసెస్ కొన్ని లాయరు, డాక్టరు, ఇటువంటి సేవలు, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పరిపాలన సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ సేవా రంగంలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ సేవా రంగం అనేది మనకి 2011-12 ధరల్లో స్థిర ధరల వద్ద ఎంత ఉత్పత్తిని సాధించింది అనేటువంటి అంశాలని మనం ఇప్పుడు చూడడం అనేది జరుగుతుంది. ఎంత ఉత్పత్తి అనేది సాధించింది చూడండి. సర్వీస్ సెక్టర్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్. స్థిర ధరల వద్ద జీవీఏ పరంగా ఈ సర్వీస్ సెక్టార్లో ఉండేటటువంటి ఉపరంగాలు అనేటువంటి ట్రేడ్ అండ్ హోటల్స్, రెస్టారెంట్స్, రైల్వేస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్స్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, అదేవిధంగా రియల్ ఎస్టేట్, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇతర సేవలన్నీ కలిపి కూడా వివిధ సంవత్సరాల్లో జీవీఏ పరంగా ఎంత ఉత్పత్తిని సాధించాయి అనేటువంటి అంశాలు చూద్దాం. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుంటే మంచిది, లేదనుకుంటే 2014-15 మాత్రం గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్లో ఉంది కాబట్టి. సో ఈ 2014-15లో ఆంధ్రప్రదేశ్ యొక్క జీవీఏలో సేవల రంగం యొక్క ఉపరంగమైనటువంటి వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్ అనేవి 36,789 కోట్ల రూపాయల ఉత్పత్తి అనేది సాధించాయి. అదేవిధంగా రైల్వేస్ ఏమో 3,781 కోట్ల రూపాయలు అనేవి సాధించారు. రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కదా, మనకేంటంటే సో కొన్ని అంశాలు అనేవి స్టేట్ గవర్నమెంట్కి కూడా వస్తాయి. కొన్ని ఆ రైల్వేస్ నుంచి కొంత ఇన్కమ్ అనేది స్టేట్ గవర్నమెంట్కి కూడా వస్తుంది. సో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజెస్, అదేవిధంగా రవాణా అంటే రైల్వేస్ కాకుండా ఇతర వాటి నుంచి వచ్చేటటువంటి రవాణాలు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నిల్వ చేసేటటువంటి ఇప్పుడు గోడౌన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా 29,968 కోట్ల రూపాయలు అనేది సాధించాయి. అదేవిధంగా కమ్యూనికేషన్స్ సమాచారం అనేది 7,692 కోట్ల రూపాయలు సాధించింది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఏమో 18,063 కోట్ల రూపాయలు అనేది సాధించింది. రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ డీలింగ్స్ అంటే రియల్ ఎస్టేటు, అదేవిధంగా ఈ అద్దులకు ఇచ్చేటటువంటి ఈ వ్యవహారాలు ఇవన్నిటి నుంచి కూడా 37,025 కోట్ల రూపాయలు అనేది వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన ద్వారా 16,371 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వ పరిపాలన ద్వారా వచ్చింది. అదర్ సర్వీసెస్ ద్వారా 33,281 కోట్ల రూపాయలు అనేది అదర్ సర్వీసెస్ ద్వారా రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 14లో ఎంత ఉందని చూసాం. సో ప్రస్తుతం ఎంత ఉందని కూడా చూడాలి మనకి. సో ప్రస్తుతం 23-24లో అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ అనేవి 63,384 కోట్ల రూపాయలు సాధించింది. రైల్వేస్ ఏమో 5,184 కోట్ల రూపాయలు అనేది ఉత్పత్తి సాధించింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్స్
అనేవి రవాణా అనేది 40,168 కోట్ల రూపాయలు సాధించింది. కమ్యూనికేషన్స్ ఏమో 12,461 కోట్ల రూపాయలు. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఏమో 37,952 కోట్ల రూపాయలు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ అండ్ అద్దెలకు ఇచ్చేటువంటి ఈ వ్యవహారాల ద్వారా 56,670 కోట్ల రూపాయలు. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 27,014 కోట్ల రూపాయలు వచ్చాయి. అది ఇతర సర్వీసుల ద్వారా 48,532 కోట్ల రూపాయలు అనేవి వచ్చాయి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా ఇందులో ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉంది అనేటువంటి అంశాలు మనం చూసుకోవాలి. ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉంది చూడండి. ఎక్కువ మనకి ఏది ఉంది ఇందులో చూడండి, ట్రేడ్ అండ్ హోటల్స్ నుంచి హైయెస్ట్ వచ్చింది 62,384 కోట్ల రూపాయలు ట్రేడ్ అండ్ వీటి నుంచి వచ్చింది. ఆ తర్వాత చూడండి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది 56,670 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి, అదేవిధంగా ఇతర సర్వీసెస్ ద్వారా 48,532 కోట్ల రూపాయలని ఇతర సర్వీసుల ద్వారా వచ్చాయి. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది. గతంతో చూసుకుంటే ఇప్పుడు పెరిగింది తగ్గింది అనేటువంటి అంశాలు చూడాలి. సో ఇదైతే పెరిగింది. ఇది ట్రేడ్ అండ్ హోటల్స్ అనేవి పెరిగాయి, రైల్వేస్ కూడా పెరిగింది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా భారీగానే పెరిగినట్టుగా కనబడుతుంది. మనకి కమ్యూనికేషన్లు కూడా పెరిగాయి, అన్నీ కూడా పెరిగినాయి. సో ఎవ్రీథింగ్ ఇంక్రీజ్డ్. సో ఇదన్నీ కూడా పెరిగాయి, అన్నీ కూడా సేవా రంగానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా పెరిగాయి. ఒక్క మనకి నెగిటివ్లో ఏదంటే అగ్రికల్చరల్ మాత్రం నెగిటివ్లో నమోదైంది. మిగతా సర్వీస్ సెక్టర్ కావచ్చు, మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, కొంత మెరుగైన ఫలితాలే సాధించినట్టు చెప్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం అందులో చదువుకున్నదే. ఇది ఒక్కొక్క రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి వృద్ధి రేట్లు. అది గత టేబుల్లో మనం ఏం చూసాం, అమౌంట్ పరంగా అవి ఎంతెంత సాధించాయని చూసాం. సో ఇప్పుడు ఇదేంటంటే మనకి వృద్ధి రేట్లు అనేవి ఎంత ఉన్నాయి, వివిధ రంగాలు అనేవి, ఈ సేవా రంగానికి సంబంధించినటువంటి ఉపరంగాలు అనేవి ఎంత వృద్ధి రేట్లు అనేవి నమోదు చేసాయి. చూడండి 2014-15లో 10.98% వృద్ధి రేట్ ఏమో వర్తకం, వ్యాపారం, రెస్టారెంట్లు అనేవి సాధించాయి. అదేవిధంగా రైల్వేస్ ఏమో 21.77% రైల్వేస్ ద్వారా ఆదాయం అనేది వృద్ధి రేటు నమోదైంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, రవాణా, ఇతర సౌకర్యాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం 5.6% వృద్ధి రేటు నమోదైంది. కమ్యూనికేషన్ల ద్వారా 10.08% వృద్ధి రేటు నమోదైంది. బ్యాంకింగ్ ద్వారా 9.37% వృద్ధి రేటు నమోదైంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ అదర్ డీలింగ్స్ ద్వారా 8.48% వృద్ధి రేటు నమోదైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 6.87%, అదర్ సర్వీసెస్ ద్వారా 9.83% వృద్ధి రేట్ ఏమో నమోదవడం అనేది జరిగింది. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది, ప్రస్తుతం 23-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 23-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి సో 23-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత ఉన్నాయి అంటే మనకి 14-15తో పోల్చుకుంటే గ్రోత్ రేట్ అనేది తగ్గింది. సో గతంతో పోల్చుకుని చూడండి, ఈ రెండింటితో మనం కంపేర్ చేసి చూసుకుంటే సో వీటితో కంపేర్ చేసి చూసుకున్నట్టుగైతే మనకి గ్రోత్ రేట్లు మాత్రం తగ్గినట్టుగా కనిపిస్తుంది. సో గ్రోత్ రేట్లు ఏమో తగ్గినట్టుగా కనబడుతున్నాయి. చూడండి గతంలో 23.37% ఉంటే ప్రస్తుతం 3.43%. అంటే గ్రోత్ రేట్ అనేది తగ్గింది, అంటే పెరుగుతూనే ఉంది, పరిగెత్తే వేగం అయితే తగ్గింది. అలాగే రైల్వేస్ ద్వారా గతంలో ఎంత వచ్చింది చూడండి, 22-23లో అయితే మనకి 37.39% గ్రోత్ రేట్ ఉంది, 3.23% దారుణంగా పడిపోయింది ఇంకా. సో ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా గతంలో ఉన్నదానికంటే ఇవి పెరిగినాయి. గ్రోత్ రేట్లేమో చూడండి, గతంలో 0.92% ఉంటే ప్రస్తుతం 5.86%కి వచ్చాయి. అలాగే కమ్యూనికేషన్లు కూడా పెరిగినాయి, 1.85% ఉన్నది 12.4%కి పెరిగాయి. సో దీని గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అలాగే బ్యాంకింగ్ 15.36% నుంచి 6.93%, అంటే దీని గ్రోత్ రేట్ ఏమో తగ్గింది. అలాగే రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ మాత్రం పెరిగింది. మనకు చూడండి ఇది 7.56% ప్రస్తుతం ఉంది, గతంలో 1.85%. సో ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గ్రోత్ రేట్ మాత్రం మళ్ళీ మనకి మైనస్లో నమోదైంది. ఎంత 2.79% ఉండేది
-2.9% పడిపోయింది. అదేవిధంగా 7% ఉన్నది 6.3 ఇతర సర్వీసులు కూడా మనకు తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఈ సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ అనేది ఎంత ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే పెరిగాయా తగ్గాయా, ఉపరంగాలు పెరిగాయా తగ్గాయా అనేటువంటి అంశాలని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటా అంతా అవసరం లేదు. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ గ్రోత్ రేట్ ఎప్పుడు నమోదైంది, తక్కువ గ్రోత్ రేట్ ఎప్పుడు నమోదైంది అనేటువంటి అంశాలు కూడా ఒకసారి చూసుకోండి. ఇది కూడా మనకు అవసరం లేదు. సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇది ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ మనం పైన చదువుకుంది. ఇది వివిధ రూపాయల షార్ట్స్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది మనం ఆ టేబుల్లో నేర్చుకున్న అంశమే, దీన్ని విడివిడిగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ది జీవీఏ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ ఫర్ ద ఇయర్ 23-24లో ఎంత స్థిర ధరల్లో ఎంత వచ్చిందంటే 2,90,360 కోట్లు. 2,90,360 కోట్ల రూపాయలు వచ్చింది. గ్రోత్ రేట్ ఏమో 5.21% గ్రోత్ రేట్ ఏమో నమోదైంది. 5.21% గ్రోత్ రేట్ ఏమో నమోదవడం అనేది జరిగింది. సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, కమ్యూనికేషన్లు, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డీలింగ్స్, అదేవిధంగా బ్యాంకింగ్, అదర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని మనం ఆల్రెడీ చదివి ఉన్నదే, మళ్ళీ ఇంకోసారి మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇంకోసారి చూసుకుంటాం. చూడండి, స్థిర ధరల వద్ద మనకి సమాచార రంగం అనేది సేవల రంగం అనేది స్థిర ధరల వద్ద జీవీఏలో ఎంత గ్రోత్ రేట్ సాధించిందండి. జీవీఏలో స్థిర ధరల వద్ద మనకి 2,90,360 కోట్ల రూపాయలు, 2,90,360 కోట్ల రూపాయలు. గ్రోత్ రేట్ ఏమో 5.21% గ్రోత్ రేట్ అనేది నమోదయ్యింది. వీటిలో ఉండేటటువంటి ఒక్కొక్క రంగం గురించి మనకి ఇచ్చాడు ఇక్కడ. సో ఏది ఎంత గ్రోత్ రేట్ సాధించింది అనేది విడివిడిగా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేది ఎంత 12.4% గ్రోత్ రేట్ సాధించింది. రియల్ ఎస్టేట్ అండ్ ఓనర్షిప్ డీలింగ్స్ ఏమో 7.56% గ్రోత్ రేటు. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ అదర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా 6.93% గ్రోత్ రేటు. అదేవిధంగా ట్రేడ్ అండ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి ఇలా ఈ గ్రోత్ రేట్లను మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ఉపరంగాలు అనేవి, సేవా రంగంలో ఉండేటటువంటి ఉపరంగాలు అనేవి టోటల్గా సేవా రంగం అయితే 5.21% గ్రోత్ రేట్ సాధించింది. ఈ 5.21% గ్రోత్ రేట్ సేవారంగం సాధిస్తే అందులో ఉండేటువంటి ఉపరంగాలను ఏవి ఎంత సాధించాయి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. మనకి కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా సాధించడం అనేది జరిగింది. సో ఇదే అంశాలు మనకి ఇక్కడ కూడా ఇస్తాడు. సో ఇక్కడే ఇచ్చాడు చూడండి. సో ఇదే అంశాలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కమ్యూనికేషన్లో 12.4% గ్రోత్ రేట్ ఏమో చూడండి, 12.4% గ్రోత్ రేట్ కమ్యూనికేషన్ సాధించింది. ట్రేడ్ అండ్ హోటల్స్ ఏమో 3.43%, అదేవిధంగా రైల్వేస్ 3.23%, అదేవిధంగా అదర్ సర్వీసెస్ 6.37%, అదేవిధంగా రియల్ ఎస్టేట్ 7.56%, బ్యాంకింగ్ ఏమో 6.93%. మనం ఆల్రెడీ చదివిందే మళ్ళీ మనకు అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మీకు ఏది గుర్తుంటే అది, ఏ విధంగా ఏ రూపంలో మీకు గుర్తుంటే అది ఆ రూపంలో మీరు చదువుకోండి. ఇప్పుడు మనం గత వీడియోలు అన్నీ కూడా స్థిర ధరల్లో జిఎస్డిపి ఎలా ఉంటుంది, వాటి యొక్క ఉపరంగాల యొక్క వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, ఉత్పత్తి ఎంత ఉన్నది అనేది స్థిర ధరలో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఎస్టిమేట్స్ ఆఫ్ కరెంట్ ప్రైసెస్లో, అంటే ప్రస్తుత ధరల్లో ఈ జిఎస్డిపి ఎస్టిమేషన్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూడడమే జరుగుతుంది.